దేవునికి స్తోత్రం అండి. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇలా మరొకసారి మీ మధ్యకి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన అమూల్యమైన విలువైన సమయాన్ని బట్టి దేవునికి మా హృదయపూర్వకమైన వందనాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఇలా మరి గతసారి మనం చూసినట్లయితే అపోస్తులుడైన పేతురు గురించి మనం చెప్పుకుంటున్నాం. 4వ భాగం అయింది. ఈ దినాన్ని 5వ భాగం మనం మరి ధ్యానించబోతున్నాం. ఆయన గురించి కొన్ని విషయాలు 4 సువార్తల్లో మనం తెలుసుకోబోతున్నాం. అందులో 4వ భాగంలో పేతుని ఎలాగా ప్రభువారు పిలిచారో చూసుకున్నాం. ప్రభు చేత పిలువబడిన పేతురు అని చూసాము. రెండవదిగా చూసినట్టయితే ప్రభుచే అపోస్తులని పేరు పెట్టబడిన పేతురుగా చూసాం. మూడవదిగా చూసినట్లయితే పిల్లారా మరి పేతురు యేసు ప్రభు వారికి సన్నిహితుడుగా మనం చూసుకున్నాం పిల్లారా. మరి ఇప్పుడు 5వ భాగంలో చూసినట్లయితే పిల్లారా ప్రభువును ప్రేమించువాడు అని మనం చూడబోతున్నాం. తర్వాత 5వ భాగంలో 4వదిగా మొదట మనం 3 చెప్పుకున్నాం. 4వదిగా చూసినట్లయితే ప్రభువును ప్రేమించువాడు చూస్తున్నాం. 5వదిగా దుడుకు పేతురుగా చూడవలసి ఉంది. 6వదిగా చూసినట్లయితే ప్రభువును ప్రేమించువాడుగా చూస్తున్నాం. 7వదిగా చూసినట్లయితే ప్రభు చేత బలపరచబడిన పేతురు. 7 అంశాలు మనం ఇంకా ధ్యానించవలసి ఉంది. అందులో 3 అయ్యాయి, మరి ఒక 4 ఉన్నాయి. ఈ 4 చేసిన తర్వాత ధ్యానించిన తర్వాత ప్రభు చిత్తమైతే అపోస్తుల కార్యాల్లో కూడా పేతురు యొక్క పరిచర్యను, పేతురు యొక్క జీవితంలో కొన్ని అంశాలను మనం చూడటానికి వీలవుద్దని లూకా సువార్త 2:31 నుంచి 34 వచ్చిన వరకు చదువుకుందామండి. చదువుకొని ప్రార్థన చేసుకుని మనం ముందుకు సాగిపోదాం. సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మును కోరుకునెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరును స్థిరపరచమని చెప్పాను. అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన పేతురు నీవు నన్నెరుగోనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడికూయదని నీతో చెప్పుచున్నానని నేను ప్రార్థన చేస్తున్నామండి. మహోన్నతుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పరమ తండ్రి వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. చదవబడిన లేఖన భాగం ద్వారా మాతోను ప్రభా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మీ పరిశుద్ధ గ్రంథం నుంచి, మీ పవిత్రమైన లేఖనాల్లో నుంచి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేయండి ప్రభా. మరి నా తండ్రి ఆత్మీయంగా బలపడటానికి, ఆత్మీయంగా ఎదిగి మీ కొరకు కడవరకు సాక్షులుగా జీవించడానికి సహాయం దయచేయండి. ఈ ముందుకు సాగటానికి కృప చూపించండి. కడవరకు మీకు బలమైన సాక్షులుగా స్థిరమైన మా ప్రభా నా తండ్రి మీ శిష్యులుగా మేము ముందుకు సాగటానికి మీ కృప, మీ కనికరము, మీ హస్తం తోడుగా ఉంచి నడిపించమని, ఈ దాసుని మరుగుపరచమని తండ్రి మీ నోటికి బోరగా వాడుకోమని యేసుక్రీస్తు నామములో మిక్కిలి విధేయులమై వెణిమతో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా చాలా సంతోషం. గతసారి మనం చూసుకున్నట్లుగా మరి చక్కటి మాటలు మనం చూసుకున్నాం పిల్లరా. 4వదిగా చూసినట్లయితే ప్రభువును ప్రేమించు వాడుగా మనం చూడబోతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా మత్తయి సువార్త 16:21 చూసినట్లయితే అక్కడ ప్రభువారు చెప్తున్నారు ఏంటంటే ఇంకా త్వరలో తను అప్పగింపబడిపోతున్నారని, శ్రమలు పొందబోతున్నారని, సిలువ వేయబడతారని, 3వ దినాన్ని ఆయన తిరిగి లేస్తారని ఆయన చెప్తూ ఉన్నప్పుడు పేతురు అంటాడు,
అది నీకు జరగకూడదు గాక అని ప్రభుని గద్దించినట్లుగా చూస్తాం. మన మాట ఒకసారి చూసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఆయన మాట చూద్దాం. 21వ వచనం నుంచి 16-21 నుంచి చూసినట్లయితే అక్కడ ప్రభు అన్నాడు, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినాలు లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా అన్నప్పుడు పేతురు అంటున్నాడు. చూడండి, పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడనూ కలుగుదని ఆయనను గద్దింపసాగిను అని చూస్తాం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, అంటే ఎవరు? యేసు ప్రభు వారు పేతురు వైపు తిరిగి అంటున్న మాట చూడండి. సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పెను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే 21 నుంచి 23 వచనాలు మనం చక్కగా చూస్తున్నాము. అక్కడ మనం చూసినట్లయితే పేతురు అంటున్నాడు కదా, అది నీకు దూరం అవును గాక, అది నీకు ఎన్నడనూ కలుగదని ఆయనను గద్దింపసాగినాడు. ది అవుట్ ఆఫ్ హిస్ లవ్ ఆయన అన్నాడు. కానీ ఆ జరగవలసిన కార్యాన్ని, ఆత్మీయమైన సంగతిని, రక్షణ కార్యాన్ని ఎరగకాపీతిగా మాట్లాడినట్లుగా చూస్తున్నాను. వాస్తవానికి ప్రభు మీద ఆయనకున్న ప్రేమ కొద్ది మాట అన్నాడు. అయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీవు ఆటంకకరంగా ఉన్నావు అంటున్నాడు. ఎవరు? సాతాను. సాతానా, నా వెనుకకు పొమ్ము అంటున్నాడు. పేతురుని పట్టుకుని, సాతానా నా వెనుక పొమ్ము. పేతురు యేసుక్రీస్తుతో పాటు, యేసుక్రీస్తు శిష్యుడు, యేసుక్రీస్తుతో పాటు ఆయన తిరుగుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి దగ్గరగా సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా సాతాను పేతురుని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. చూసారా? పేతురుని పట్టుకుని సాతాను. ఈ దినాల్లో కూడా ఎంతో మంది సేవ చేస్తూ ఉన్నారు, పరిచర్య చేస్తూ ఉన్నారు, ప్రభులో సాగుతూ ఉన్నారు, ఎన్నో కార్యాలు చేస్తున్నారు. కానీ వారిని కూడా సాతాను మరి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అనేక సార్లు సంఘాల్లో సమస్యలు, మరి శోధనలు రావటానికి, అనేక మంది మంచి భక్తులు పడిపోవటానికి కారణం సాతానే. సాతానుడు దేవుని యొక్క పరిచర్య చేస్తున్న వాళ్ళని, దేవుని కొరకు నమ్మకంగా చురుగ్గా పనిచేస్తున్న వాళ్ళని అటాక్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మహాకృప, అందుకే అంటున్నాడు. చూడండి, మనం చూసినట్లయితే 20 లోక సువార్త 22లో అంటున్నాడు కదా, 31వ వచనం, 22-31 చూసిన, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకును గాని. సాతాను కోరుకుంటున్నాడంట. ఎవరిని? ఈ 12 మంది శిష్యుల్ని, దేవునికి సన్నిహితంగా ఉన్నవాళ్ళు, దేవుడు ఏర్పరుచుకున్న వాళ్ళు, దేవుని యొక్క శిష్యులుగా ఉన్నటువంటి వారిని సాతాను కోరుకుంటున్నాడు. How he is attacking his disciples, those who are working sincerely, those who are committing themselves to the Almighty God, the Sovereign God. అటువంటి వాళ్ళని కూడా మనం ఏర్పాటులో ఉండి అటువంటి శిష్యులనే ఆయన అటాక్ చేస్తున్నాడు సాతాను. కాబట్టి నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాలని. అందుకు అప్పుడు ప్రభు చూసినట్లయితే సీమోను కొరకు ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ఆ మాట, కోరుకున్నాను కానీ నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్టు నేను నీ కొరకు వేడుకొంటిని. ఎవరిని? తండ్రిని వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరును స్థిరపరచుమని చెప్పాను. నీ మనసు తిరిగిన తర్వాత ఈ సహోదరును స్థిరపరచమని చెప్పినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం ప్రియుల. కాబట్టి ప్రియులరా, మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభువును ప్రేమించిన వాడుగా చూస్తున్నాం. ప్రభువా ఇది నీకు జరగకూడదు అంటున్నాడు.
ఎన్నటికీ ఇది జరగకూడదు అంటున్నాడు. ఆయన ప్రేమను వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే ప్రియులారా 22లోని లూకాసు 22లోని అంటున్నాడు ప్రభువా నీతో కూడా 33 వచ్చిన అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన పేతురు నీవు నన్ను ఎరుగని నీ ముమ్మారు చెప్పు వరకు నేను కూయదని నీతో చెప్పుచున్నానని నువ్వు అంటున్నాడు. ఇక్కడ ఆయన ప్రేమను వెల్లపరుస్తున్నాడు. చూడండి ఏమని అంటున్నాడంటే వీళ్ళరా అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అంటున్నాడు. చెరలోకి వెళ్ళడానికి మరణానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటే ఎంతగా పేతురు యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తున్నాడో చూడండి. చనిపోవటానికి సిద్ధమవుతున్నాడు, అవసరమైతే శ్రమలు పొందడానికి సిద్ధమవుతున్నాడు. అంతేకాదు తన యొక్క తల్లిని తండ్రిని తనకున్న ఆస్తిని తన యొక్క సొంత గ్రామాన్ని కూడా విడిచిపెట్టి ప్రభుని వెంబడించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని వెంబడించాడు ఇటు యూదులకు కూడా దూరం అయిపోయాడు, అటు రోమా ప్రభుత్వానికి కూడా ఆయన విరోధయ్యాడు. ఇంకా ఏ దిక్కు లేదు, ప్రభువే ఆయనకి శరణ్యంగా ఆయన భావించి ప్రభుని వెంబడిస్తున్నట్లుగా చూస్తున్నాడు. ప్రభుని వెంబడించాలంటే అటు యూదులకు ఇటు రోమా ప్రభుత్వానికి కూడా వారు విరోధి అయిపోతారు. అంతగా తెగించి ప్రభువుకు ప్రేమించి ప్రభు కొరకు తను తాను అప్పగించుకున్నట్లుగా చూస్తున్నాం. వీళ్ళారా మరొక మాట చూసినట్లయితే మార్కు సువార్త 9:5 మనం చూసినట్లయితే రూపాంతరపు కొండ దగ్గర అక్కడ మరి ఏలియా మోషేలు వచ్చినప్పుడు ఆ ప్రభుతో వారు ప్రభువుని బలపరుస్తూ ప్రభుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ రూపాంతరం కొండ మీద అది చూసినప్పుడు పేతురు అంటున్నాడు 9:5 మనం చూసినట్లయితే, అలాగే లూకాసు వార్త 9:33 చూసినట్లయితే ఏలియాకును మోషేకును నీకును 3 పర్ణశాలలు కట్టుదని ఉండిపోండి అంటున్నాడు. సో ఎంతగా ప్రభుని ప్రేమిస్తున్నాడంటే ఆ రూపాంతర కొండ మీద ఆ యొక్క మహిమను చూసి అక్కడే ఉండిపోవాలని ఆశపడుతున్నాడు, ప్రభుతో ఉండిపోవాలని ఆశపడుతున్నాడు. మరి మూడోదిగా చూసినట్లయితే యోహాను సువార్త 13:8-9 చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శిష్యులకు ఎవరు గొప్ప, నేను గొప్ప, నువ్వు గొప్ప అని వారు అనుకుంటున్న సమయంలో ప్రభు వారు ఒక మాదిరి చూపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నప్పుడు ఆ సందర్భంలో మరి పేతురు పాదాలు కూడా కడగటానికి ఆయన వచ్చినప్పుడు మత్తయి సువార్త 13:8-9 చూసినట్లయితే నా పాదములు నీవు ఎన్నడూ కడుగవద్దు అంటున్నాడు. నా పాదాలను కడుగుతావు ప్రభా, నా పాదాలు ఎన్నడూ నువ్వు కడుగకూడదు అన్నాడు. ఎంతగా ప్రభువుని ప్రేమిస్తున్నాడు, ప్రభువుని గౌరవిస్తున్నాడు. అయ్యా నువ్వంత జీవం గల దేవుని కుమారుడమైన క్రీస్తువు అట్టి నీవు నా పాదములు కడగటమా అని ఆయన ఉద్దేశం మన అక్కడ బయలుపరచబడుతోంది. అయ్యా ఎన్నటికీ నువ్వు నా పాదాలు కడగకూడదు అయ్యా, నేను అవసరమైతే నీ పాదాలు నేను కడగాలి కానీ నువ్వు నా పాదాలు కడగడం ఏంటి అని అంటున్నాడు. ఈ దినాల్లో చాలా మంది ప్రభువారు పరిచర్య చేయడానికి వచ్చారు, చేయించుకోవడానికి రాలేదు. కానీ ఈ దినాల్లో అనేకులు పరిచర్య చేయించుకుంటున్నారు విశ్వాసుల చేత, అమాయక ప్రజల చేత పరిచర్య చేయించుకుంటూ ఉన్నారు, పరిచర్య చేయట్లేదు. ఆ మాదిరిని చూపించడానికి ఎవరు గొప్ప అని కాదు, గొప్ప అనుకున్న వాడు తగ్గించుకుని ఉండాలి అన్నట్లుగా అక్కడ ఆయన ఒక మాదిరిని చూపిస్తుంటుండగా ఆయన ఏమంటున్నాడంటే ప్రభువా నా పాదములను ఎన్నడూ కడగవద్దు అంటు, అయితే నాతో నీకు పాలు లేదు అని. ఇక్కడ మరి చూసినట్లయితే నాతో నీకు పాలు లేదంటే అప్పుడు వెంటనే ఏమంటున్నాడంటే అయితే ప్రభువా నా కాళ్ళే కాదు నా చేతులు నా తల కూడా కడుగు అంటున్నాడు. అప్పుడు ప్రభువారు ఏం చెప్పారంటే స్నానము చేసినడు వాడు మరలా స్నానం చేయక్కర్లేదు, పాదాలు కడుక్కుంటే చాలు. ఇక్కడ ఒక మంచి విషయం మనం గ్రహించగలం. ఒకసారి బాప్తిస్వం తీసుకున్న తర్వాత పదే బాప్తిస్వం తీసుకోక్కర్లేదు.
బాప్తిస్మం ఒక్కటే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే. కాబట్టి ప్రియులారా, మనం ఒకసారి బాప్తిస్మం తీసుకున్న తర్వాత పదే పదే బాప్తిస్మం స్నానం చేయక్కర్లేదు, బాప్తిస్మం స్నానం చేయక్కర్లేదు. అది ఒక సూచనగా కనబడుతుంది. నాలుగోదిగా చూసినట్లయితే ప్రభువును దూరం నుండి వెంబడించేవాడుగా చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే రోమా సైన్యం వారు వచ్చి యేసు ప్రభువుని మరి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారో ఆ సందర్భంలో చూసినట్లయితే ఆ సైన్యానికి భయపడి దూరం నుండి వెంబడిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే రోమా సైన్యం వారు వచ్చారో ఈ యేసు ప్రభువుని పట్టుకున్నారో అప్పుడు వెంటనే కత్తి తూసి ఆ ప్రధాన యాజకుని దాసుని యొక్క చెవి నరికేశాడు. చూడండి ఎంత గొప్ప ఇది. తన ప్రభువుకి హాని కలగకూడదని తన ప్రభువుని రక్షించుకోవడం కోసం ఆ కత్తి తీసి అది పొడి ఆ చెవి నరికినట్టుగా మనం ఆయన ప్రేమని ఆ రీతిగా వెల్లడి చేస్తున్నాడు పేతురు. చూడండి, ప్రభు మీదకి వారు పట్టుకోవడానికి వచ్చే వారు చెవి నరికేశాడు. అంతేకాదు వారు ఉంటుండగా ఆయన దూరం నుంచి ఆయన వెంబడించినట్టుగా ప్రభు వారికి అందరూ వెళ్ళిపోయారు, శిష్యులు అందరూ కూడా పోయారు, అందరూ వెళ్ళిపోయారు. ఈయన కూడా దూరం నుంచి ప్రభు వారికి ఏం జరుగుద్దా అని దూరం నుంచి వెంబడిస్తూ ఉన్నట్లుగా చూసి, ఎందుకంటే ఆ ప్రేమ ఆయన వదలలేకపోతుంది. ఆయన మీద నా ప్రేమ విడిచి ఆయన దూరంగా వెళ్ళలేక మరి దూరం నుంచి ఆయన వెంబడిస్తూ ఏమి జరుగుద్దో ఎలాగుంటాడో నా ప్రభు చూస్తున్నట్లుగా చూస్తున్నాం. ఐదవదిగా చూసినట్లయితే ప్రభు కొరకు హతసాక్షి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ప్రభు కొరకు ఏదైతే ఆయన లోకాసువార్త 22:34 అన్నాడు, ప్రభువా నీతో పాటు చెరలోనికి మరణమునకు సిద్ధముగా ఉన్నానని ఏమైతే చెప్పాడో ఆ మాదిరిగానే చూడండి ఎంత గొప్ప సంగతో ఆయన చివరికి హతసాక్షి అయిపోయాడు. అపోస్తుల కార్యాల్లో మనం చూసినట్లయితే ఆ యొక్క పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు కూడా వారిని పట్టి జైల్లో వేసినట్లుగా చూస్తున్న పేతురు యోహాను. నిజమే, ఆయన ఏదైతే చెప్పాడో, ఏదైతే ప్రభుత్వం అన్నాడో అన్న మాట ప్రకారంగా చెరసాల అనుభవంలో కూడా వెళ్ళాడు. ఆఖరికి మరణం కూడా యేసు క్రీస్తు ప్రభు కొరకు హతసాక్షి కూడా అయినట్టుగా మనం చూస్తాం. యేసు క్రీస్తు ప్రభు వారు తనకు అప్పగించిన పని అంతా కూడా మరి యేసు ప్రభు వారు ఆ యొక్క శిలువలో ఏమని చెప్పారంటే సమాప్తమాయను అని పలికినట్టు ఈయన కూడా ప్రభు వారు అప్పగించిన పని అంతా కూడా నమ్మకంగా చేసి పరిపూర్ణంగా చేసి చివరికి ఆయన హతసాక్షి అయినట్టుగా చూస్తారు. అంతేకాదు మరొక విషయం, ప్రభువారు వాళ్ళందరూ కూడా విడిచి వెళ్ళిపోతున్నప్పుడు ప్రభు కూడా మరి మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా వెళ్ళిపోమని అన్నప్పుడు 66వ వచనం నుంచి మనం చూస్తున్నట్లయితే అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగ్గా సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్యజీవ మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడివని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అక్కడ చూసినట్లయితే అక్కడ చాలా మంది యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆయన అంటున్నాడు 12 మంది శిష్యులకు చూసి 12 మంది చూసి వారిని కూడా అడుగుతారు, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడిగినప్పుడు వీళ్ళెవ్వరూ 12 మంది ఉన్నారు కానీ ఎవ్వరు కూడా ఒక్క మాట పలకలేదు. కానీ పేతురు మాత్రం ముందుకు వచ్చి అంటున్నాడు కదా, ప్రభువా నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడివని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో ప్రభు యొక్క దైవత్వాన్ని ఎరిగినటువంటి వాడుగా మనకి కనబడుతున్నాడు. అంతగా
పేతురు ప్రభుని ప్రేమించినట్లుగా చూస్తాం. అలాగే మనం చూసినట్లయితే 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే ప్రభు ఎవరు ఏంటి అన్నది కూడా ఆయన చక్కటి స్టేట్మెంట్ అక్కడ ఇస్తూ ఉన్నాడు. ఏమనంటే మరి మీరైతే నన్ను గురించి ఏమనుకుంటున్నారు, ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు, కొందరేమో ఏలియా అని, కొంతమంది ఏమో ఇర్మియా అని, మరి కొంతమంది యోహాన్ అని చెప్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారంటే ఎవ్వరు మాట్లాడలేదు, కానీ పేతురు ముందుకు వచ్చి చెప్తున్నాడు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్పాను. దేవుని కుమారుడు, క్రీస్తు యొక్క దైవత్వాన్ని ఎరిగినటువంటి వాడుగా కనబడు. ఎంతగా క్రీస్తుని ప్రేమించుకున్నాడో మనకి అక్కడ తేటగా అర్థమవుతూ ఉంది. 5వదిగా చూసినట్లయితే ఈయన దుడుకు పేతురుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దుడుకు పేతురు అంటే పేతురు అన్నింటిలో కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ప్రతి విషయంలో కూడా 12 మంది శిష్యులు ఉన్నారు, కానీ 12 మంది శిష్యుల్లో ఏ ఒక్కరు కూడా ముందుకు వచ్చినట్టుగా లేదు. ప్రతి విషయంలో కూడా ముందుకు వచ్చి ప్రతి విషయాన్ని ప్రభు ముందు ముచ్చటించేవాడు, ప్రభువుని అడిగేవాడు, ప్రభువుని ప్రశ్నించేవాడుగా మనకి కనబడుతున్నాడు. ఇంకొద్దిగా దుడుకుతనం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దుడుకు పేతురు అని కూడా మనం చెప్పుకొనక తప్పదు. ఇందాక మనం చూసాము ప్రభువును ప్రేమించిన పేతురుగా చూసాము 4వదిగా. 5వదిగా చూసినట్లయితే పిల్లారా, దుడుకు పేతురుకి కొంత దుడుకుతనం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 5వది ఇక్కడ మనం చూసినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రోమా సైన్యం వారు వచ్చినప్పుడు ప్రధాన యాజకుని దాసుని కత్తితో ఆయన ఆ చెవి నరికినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత తొందరపాటు చూడండి. చాలా మంది దినాల్లో తొందరపాటు ఎక్కువ, కంగారు ఎక్కువ. అలాగే మనం చూసినట్లయితే ప్రభువారు నీళ్ళ మీద నడుచు వస్తూ ఉన్నప్పుడు, ఆ గలిలయ సముద్రం మీద ఆయన నడిచి వస్తూ ఉన్నప్పుడు, వీరు ఆ యొక్క పడవలో నావలో ఉన్నప్పుడు, పిల్లరా నావలో ఉండి గాలి తుఫాను వస్తున్నప్పుడు ఆయన సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ భయపడుతున్నప్పుడు, భయపడకండి నేనే అని చెప్తూ ఉన్నప్పుడు, నీవే అయితే నన్ను కూడా నీళ్ళ మీదకి నడిచేలాగా అనుమతి ఇమ్మని అడుగుతుంది. మరి తొందరపాటు కాదా? ఎవరు అడగలేదు 12 మందిలో. పేతురు అడుగుతున్నాడు, నీవే అయితే నన్ను కూడా నీళ్ళ మీద, నీవే అయితే అని అడగటంలో ఎంత ఇది ప్రభుని ప్రశ్నించడం కదా. కొన్నిసార్లు మనం అంటాం, నీవే నిజంగా దేవుడు అయితే నా బిడ్డను బాగు చేయి, నీవే నిజంగా దేవుడు అయితే నా బిడ్డకి సీట్ రావాలి, ఎంబీబీఎస్ సీట్ రావాలి అని అడుగుతూ ఉంటాం. ఎంత చూడండి, ఎంత అది చూడండి. అలా మనం అడగొచ్చినా ఆయన్ని, నీవే అయితే కెన్ వి క్వశ్చన్ హిమ్? దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్సల్టింగ్ ఇట్. కాబట్టి ప్రభుని మనం నీవే అయితే ఇది చేయి, నువ్వు నిజంగా అయితే ఇది చేయగలవా మనం అడగటానికి తగం. అసలు ఆయన సృష్టికర్త, మనం ప్రేమించి మన కొరకు సమస్త మహిమను విడిచిపెట్టి తండ్రితో ఉండి విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనక మన కొరకు మానవుడిగా దిగి వచ్చినటువంటి ఆయన అలా మనం అడగటమా? ఆయన సృష్టికర్త, సమస్తము ఆయన మాట చేత నిర్వహింపబడుతూ ఉంది. సో ఆయన అడుగుతున్నాడు, నీవే అయితే నేల మీద నువ్వు తొందరపాటు కాదా? నిజంగా కొన్ని నేల మీద నడిచిన తర్వాత మరి అటు ఇటు చూసి మునిగిపోతూ ఉన్నాడు. అప్పుడు ప్రభు అని అడిచినప్పుడు మళ్ళీ ప్రభువే చేయించేయండి లేపినట్లుగా చూస్తాం. మరొక మాట చూసినట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయం 24లో చూస్తుంది. అక్కడ కూడా ఏమంటున్నాడంటే, దేవాలయకు పన్ను వసూలు చేయవారు వచ్చినప్పుడు అక్కడ మరి చూసినట్లయితే మీ బోధకుడు అరశకులు పన్ను చెల్లించడా? 17:24 చూసినప్పుడు మత్తయి సువార్త అక్కడ పన్ను టెంపుల్ ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు, పన్ను వసూలు చేసేవారు వచ్చి మీ బోధకుడు అరశకులు చెల్లించడా అని అడిగినప్పుడు పేతురు అంటాడు, చెల్లించు నేను. అసలు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు పర్మిషన్ అడిగి ప్రభు చెప్పితే వెళ్ళి చెప్పాలి. ప్రభు వారు లోన్ ఉన్నారు, ఈయనేమో పైన ఉన్నాడు, ఆ యొక్క ట్యాక్స్ కలెక్టర్స్తో చెల్లించునని చెప్పాడు. వాస్తవానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు.
మరి దేన్ని బట్టి ఆయన ఆ మాట అన్నాడు? అనుకున్న విశ్వాసమా? ప్రభు తప్పకుండా చెల్లిస్తాడని నమ్మకం కలిగి ఉంది కాబట్టి కలిగి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుని అడగకుండా ఆయన ఇస్తారు, ఆయన చెల్లించుని అని చెప్పడం అది తొందరపాటు చర్యే. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే మరొక మాట చూసినట్లయితే యోహాను సువార్త 20 అధ్యాయం 3-7 వచనాల్లో చూసినట్లయితే, మరి పేతురు యోహానులు సమాధి దగ్గరికి వెళ్ళారు. యోహాను కూడా పరుగున మగ్దలేని మరియ యేసు ప్రభు వారు లేరు, సమాధిలో లేచి ఉన్నాడు అని చెప్పినప్పుడు వారు పరుగున వెళ్ళినప్పుడు యోహాను కూడా పరుగున వెళ్ళారు. కాకపోతే యోహాను పైనుండి కొద్దిగా గమనిస్తుండగా పేతురు లోనికి వెళ్ళినట్లుగా చూస్తుంది. ప్రతి విషయంలో కూడా పేతురు తొందరపడుతనమే, దుడుకుతనమే అని మనం చూడగలుగుతున్నాం. చెప్పక తప్పదు. అంతేకాదు, ప్రభువుని ఎరగనని చెప్పడంలో కూడా మరి తొందరపడి నేను ఎరగనని ముమ్మారు చెప్పినట్లుగా చూస్తున్నాము. చెప్పిన తర్వాత ఆయన పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తున్నాం. అది లూకా సువార్త 22:61-62లో మనం ఆ మాటలు మనం చూడగలం. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే పేతురు చాలా దుడుకు పేతురుగా మనం చూస్తున్నాం. ఆరోదిగా చూసినట్లయితే ప్రభువును ప్రశ్నించే పేతురుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మరి ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎక్కడ మత్తయి సువార్త 19వ అధ్యాయము 19-27లో చూసినట్లయితే, సమస్తము విడిచి నేను వెంబడించున్నాము, మాకు ఏమి లాభము అని అడుగుతున్నాను. అక్కడ ముందు జరిగిన సన్నివేశం చూసినట్లయితే, ఒక ధనవంతుడైన యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి నిత్య జీవం కొరకు నేను ఏం చెయ్యాలి అని అన్నప్పుడు, ప్రభు వారు ఆయనకి ఈ యొక్క ఆజ్ఞలన్నీ పాటించమన్నప్పుడు, ఇవన్నీ నేను చేస్తానంటే, అయితే నీకు ఒకటి లోపంగా ఉంది, నీకున్న ఆస్తంతా అమ్మి పేదలకు ఇమ్మని చెప్పినప్పుడు చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతాడు. ఆ సందర్భంలో ప్రభువారు అన్న మాట ఏంటంటే, సూది బెజ్యములో ఒంటినైనా దోచొచ్చు కానీ పరలోక రాజ్యంలో ధనవంతుడు చేరుట బహు దుర్లభము అంటు. అయితే ప్రభు అన్ని ఇడిచిపెట్టి మేము వెంబడిస్తున్నాం కదా, మరి మాకేంటి లాభము అని ప్రభుని ప్రశ్నిస్తున్నాం. ప్రభు ఏమంటున్నారు అప్పుడు? అయ్యా, మీరు పరలోక రాజ్యంలో నేను మహిమలో ఉన్నప్పుడు నాతో పాటు కూడా మీరు 12 సింహాసనాల మీద మీరు కూర్చొని 12 గోత్రాలైన ఇజ్రాయేలీలకు మీరు తీర్పు తీరుస్తారు అని ఆయన చెప్పు. ఎంత గొప్ప భాగ్యం అండి. అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. పిల్లరా, మనం చూసినట్లయితే ఈయన ప్రశ్నించేవాడుగా ఎక్కువగా అన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నామయ్యా, మాకేం లభిస్తుంది అని అన్నప్పుడు ప్రభు ఆ రీతిగా సమాధానం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. రెండవదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయం 21లో చూసినట్లయితే, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే నేను ఎన్ని మార్లు ఆయన్ని క్షమించాలి అని అడిగినట్లుగా చూస్తున్నాను. 7 మార్లా అంటున్నాడు. అంటే అక్కడ చూడండి, ప్రభుని ప్రశ్నిస్తూ మళ్ళా ఆన్సర్ ఏం చెప్పిన 7 మార్లా అంటున్నాడు. 7 మార్లు అన్నది సాధారణంగా యూద ఆచార ప్రకారంగా 7 మార్లే. కానీ వాళ్ళు 7 మార్లా అన్నప్పుడు ప్రభు అని అన్నాడు, 7 ఏండ్ల మట్టుకు అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో చూసినట్లయితే NIV బైబిల్లో చూసినట్లయితే 70 times and 7 అని ఉంది. KJVలో కూడా ఆ రీతిగానే ఉంది. మనం చూసినట్టు వాస్తవానికి 77 మార్లు మట్టుకు అని కూడా మరి తర్జుమా చేశారు ఇంగ్లీష్లో. బైబిల్ తెలుగులో చూసినట్టు 70 ఏండ్ల మట్టుకు అన్నాడు. 70 ఏండ్ల మట్టుకు అంటే మన ఆయుష్కాలం 70, అధిక బలం అన్నా 80 అంటే నీ జీవితకాలం కూడా నీ సహోదరుడు తప్పిదం చేస్తే క్షమించమని అక్కడ అర్థం. క్షమించడం మన ప్రథమ లక్షణం. ప్రభువారే మనం క్షమిస్తున్నప్పుడు మన ఇతను క్షమించదు. ప్రభువారు మనల్ని ఎన్నిసార్లు క్షమిస్తున్నారు? ఎన్ని మార్లు? ఎన్ని సంవత్సరాలు? 7 మార్ల? 77 మార్ల? జీవితకాలం ఆయన మనం క్షమిస్తూ ఉన్నాడు. మనం ఆయన శరణ చూస్తూ ఉన్నాము.
మరి మన సహోదరుడు తప్పిదం చేస్తే మనం క్షమించొద్దా అని అక్కడ భావం క్లియర్గా మనకు అర్థం అవుతుంది. సో మనం ఎన్ని మార్లు క్షమించాలి, మనం ఎలా క్షమించాలి అనే విషయాన్ని మరి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తే, మేము మా యొక్క రుణస్థులను క్షమించినట్లు మీరును మా రుణమును క్షమించుము అంటున్నాడు. మేము ఇతరులను క్షమించినట్లు మీరు మమ్మల్ని క్షమించండి అంటున్నాం. కాబట్టి మనం ఇతరులు క్షమించాలా వద్దా ఆ విషయాన్ని గమనిద్దాం. మరొక మాట చూసినట్లయితే ప్రభు ప్రశ్నించిన వానిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 6వదిగా 7వదిగా చూసినట్లయితే ప్రభు బలపరిచిన పేతురు అని మనం చూస్తున్నాం. అయితే ప్రభువే ఆయన్ని బలపరిచినట్లుగా చూస్తున్నాం. వీళ్ళరా మనం ఇక్కడ చూసినట్లయితే పేతురు పశ్చాత్తాపడిన పేతురుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 22:61-62లో మనం ఇందాకలో చెప్పుకున్నాము. అదే విషయాన్ని మరొకసారి మనం ధ్యానించినట్లయితే నిజమే, ఆయన పశ్చాత్తాపం పడినట్లుగా మనం చూస్తాం. ఆయన ప్రభుని ముమ్మారు నేను ఎరగనని బొంకాడు. బొంకినప్పుడు ఆ ప్రభు వారు మనం లూకా సువార్తలో మనం చూసినప్పుడు ఆయన ఎప్పుడైతే బొంకాడో ప్రభు వారు అక్కడి నుంచి పేతురు వైపు చూసినప్పుడు పేతురు అప్పుడు గుర్తు చేసుకున్నాడు. కోడి అరవగానే గుర్తు చేసుకున్నాడు, అయ్యో ప్రభు వారు చెప్పారు కదా, నేను ఆయన అన్నట్టే జరిగింది, నిజమే, ఎంత బలహీనుడిను, ఎంత పొరపాటు చేశాను అని పశ్చాత్తాపడ్డాడు. వాస్తవానికి చెప్పాలంటే ప్రభువారు వెళ్తూ వెళ్తూ ఎప్పుడైతే నా కోడి కూసిందో, ఎప్పుడైతే ప్రభువారు అక్కడి నుంచి 22వ వచనంలో మాట చక్కగా క్లియర్గా మనం లూకా సువార్త 61-62లో మాట మనం క్లియర్గా చూడగలం. అక్కడ తేటగా ప్రభువారు ఆయన వైపు చూసినట్లుగా చూస్తున్నాం. వెళ్ళిపోతూ ఆయన చూసినప్పుడు ఆ చూపులు నిజంగా ఆయన హృదయానికి గుచ్చుకుని ఉండొచ్చని కొందరు భావన, నా ఆలోచన కూడా. అప్పుడు ఆయనలో ఒక రకమైన పరివర్తన వచ్చింది, మార్పు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది. ప్రీతిగా దుఃఖపడ్డాడు, పైకి వచ్చి చాలా దుఃఖపడినట్లుగా చూస్తాం, పశ్చాత్తాపం పొందినట్లుగా చూస్తాం. ప్రభు కావాల్సింది మనిషి సాధారణంగా తప్పు చేయొచ్చు, కానీ ఆ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే, నిజంగా పశ్చాత్తాపం కలిగినట్లయితే దేవుడు క్షమిస్తాడు. ఎవరన్నాను దేవునికి భయపడి పశ్చాత్తాపడి ఆయన అంగీకరించినట్లయితే ఆయన క్షమిస్తాడని రోమపత్రికలో కూడా మనం మాట చూడగలం. సో రియల్ రిపెంటెన్స్ లీడ్స్ టు రెస్టోరేషన్ అని చెప్పక తప్పదు. కాబట్టి రియల్ రిపెంటెన్స్ లీడ్స్ టు రెస్టోరేషన్ అండ్ లీడ్స్ టు గుడ్ రిలేషన్ విత్ ద గాడ్. మరి ఆ పశ్చాత్తాపడిన పేతుర్ని దేవుడు క్షమించి బలపరుచున్నట్లుగా మనం చూస్తాం. వాస్తవానికి చెప్పాలంటే పిల్లరా, నిజమే, ఎంత పాపినైనా, ఎంత ఘోరమైన మనిషి అయినా సరే, ఎంత కఠోరమైన మనిషి అయినా, ఎంత కూలీకోరుడైనా, ఎంత త్రాగుబోతైనా, ఎంత తిరుగుబోతైనా, ఎంత వ్యభిచారైనా, ఎంత పాపం చేసిన ఎట్టివాడైనా నిజంగా ప్రభువుని తెలుసుకొని పశ్చాత్తాపడి ప్రభువుని వెంబడించినట్లయితే ప్రభువు సిద్ధంగా ఉన్నాడు, క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు. కాబట్టి ఆయన క్షమించి పేతుర్ని మరి తిరిగి బలపరుచినట్లుగా మనం చూస్తాం. ఆయన ముందుగానే పేతురికి చెబుతూ ఉన్నాడు. మనం చూసినట్లయితే లూకా సువార్త 62లోనే మనం మాట 31-32లో, సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని బట్టి గోధుమలో జల్లించుటకు కోరుకున్నాను, కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నీ కొరకు ప్రభు తండ్రిని వేడుకున్నాను అంట. ఈ నమ్మిక తప్పిపోకున్నట్టు అంటే అక్కడ ఆయన్ని బలపరుస్తూ ఉన్నాడు. సాతాన్ నుంచి విడిపించి సాతాన్ నుంచి ఆ యొక్క విశ్వాసం నుంచి పడిపోకుండా ఉండేలాగున ఆయన కొరకు ప్రభు ప్రార్థిస్తున్నాడు. మనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా ప్రభు వారు తండ్రిని అడుగుతున్నారు. వారి కొరకు ఆయన 12 మంది శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పిలిచిన వారిని వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు.
వారు పిలిచిన వారిని ఆయన బలపరుస్తున్నాడు, ఆయన పరిచర్యలో బలంగా వాడుకుంటున్నాడు. 7వదిగా చూసినట్లయితే ఆయన పశ్చాత్తాపడ్డాడు, ప్రభు ఆయన్ని బలపరిచినట్లుగా చూస్తున్నాం. అక్కడ మరొక మాట మనం చూసినట్లయితే, నీ మనస్సు తిరిగినాక నీ సహోదరులను స్థిరపరచుము అని చెప్తున్నాడు. ఈజ్ ఇంట్రెస్టింగ్ ద వర్క్ టు పీటర్. పేతురికి ఆ యొక్క పనిని అప్పగిస్తున్నట్లుగా చూస్తున్నాం. 12 మంది శిష్యులు ఎవరికి ఇవ్వలేదు, ఆ భాగ్యం ఆయనకి ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. అలాగే మత్తయి సువార్త 16:23లో చూసినట్లయితే, సాతానా నువ్వు వెనక్కి పొమ్ము అని చెప్తున్నాడు. సాతాను ఎక్కువగా పేతుర్నే వాడుకుంటున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, అనేక సార్లు శిష్యుల్ని సాతానుడు అనేక విధాల శోధనలోను, అనేక సమస్యల్లోను మరి శోధిస్తూ ఉన్నాడు. దేవుని పని సక్రమంగా సాగనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటారు. అటువంటి సమయంలో దేవుడు మరికి సాతాన్ని తరిమి వేసినట్లుగా, మరి పేతుని బలపరుచినట్లుగా మనం చూస్తాం. అలాగే ఫిలిప్పీ పత్రిక మనం 4:13లో చూసినట్లయితే పౌలు అంటున్నాడు కదా, నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. నిజమే, ప్రభు బలపరచకపోతే మనం ఏ పని చేయలేము. ఆయన మనకు తోడుగా ఉంటేనే ఏ కార్యమైనా చేయగలము. ప్రతి పనిలోనూ ఆయన మనకు ముందుంటేనే మనం ముందుకు సాగగలము. ఆయన గొర్రెలకు మంచి కాపరి, ఆయన ముందుండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మరొక మాట చూద్దాం. 2 తిమోతి పత్రిక 4:17లో చూసినట్లయితే, ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచును గనుక సింహముల నోటు నుండి తప్పింపబడి తిని అని పౌలు తిమోతికి రాస్తున్న 2వ పత్రికలో ఆ మాట చెప్తుంది. కాబట్టి ప్రభు మనం పిలిచిన తర్వాత మనం బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. చెప్పాలంటే ఏలియా విషయంలో కూడా మరి దేవుని దూత వచ్చి ఏలియాని లేపి భోజనం చేయి, ఇంకా నువ్వు 40 దినాలు ప్రయాణం చేయవలసినది. దేవుడు బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. అలాగే మరి ఈ యొక్క అపోస్తులు వారు చనిపోయిన తర్వాత మళ్ళా వలలు పట్టుకొని మళ్ళా మరి సముద్రంలో ఏటకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఏమీ దొరకలేదు. అప్పుడు ప్రభువారు వారికి మళ్ళా ప్రత్యక్షమై మళ్ళా వల వేయమన్నప్పుడు విస్తారమైన చేపలు పట్టాయి. 153 చేపలు పట్టినట్టు వచ్చాయి. ఆ తదుపరి వారు ఒడ్డుకు వచ్చిన తర్వాత వారికి రొట్టెను మరి చేపలను కూడా ఇచ్చి వారిని ఆకలి తీర్చినట్లుగా చూస్తారు. ప్రభువారు మన ఆకలి కూడా తీర్చే దేవుడు. మనం ఎంతైతే పని చెప్తారో అంతకు తగ్గ మన ఆరోగ్యాన్ని కోరుకునే దేవుడు, మన యొక్క సంరక్షణ చూసుకునే దేవుడు. He look after everything, whatever we need in our life and in our ministry. He will provide everything. ప్రతిదైనా మనకి ప్రొవైడ్ చేస్తాడు. కాబట్టి we need not worry. కాబట్టి పిల్లారా, యోహాను సువార్త 21:15-17 చూసింది. నా గొర్రెలను మేపుము సిమోను, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అంటే, ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నప్పుడు, నా గొర్రెలను మేపుము. మరలా అడిగినప్పుడు, నా గొర్రెలను కాయుము. మళ్ళా అడిగినప్పుడు, నా గొర్రెలను మేపుము. నీవే ఎరుగుదు కదా ప్రభువా నేను ప్రేమిస్తున్నది చెప్పినప్పుడు, విలారా అక్కడ కూడా ప్రభువారు అక్కడ ఏమన్నారు, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచుమన్నాడు. ఇక్కడ చూసిన తర్వాత నా గొర్రెలను మేపుము. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిన తర్వాత సంఘానికి మొట్టమొదటి లీడరు పేతురే. నడిపించిన వాడు, బలపరిచిన వాడు పేతురుగా మనకు కనబడుతుంది. కాబట్టి పిల్లారా, మనం చూసినట్లయితే పేతురికి ప్రభువు యొక్క పరిచర్య, సంఘాన్ని నడిపించే పరిచర్య మొట్టమొదటిగా పేతురికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అక్కడ మనం చూసినట్లయితే 21:15-17
నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా ముమ్మారు అడిగినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ముమ్మారులు అడిగారంటే కొందరు అభిప్రాయం ఏంటి, ముమ్మారు నేను ఎరగనన్నాడు ప్రభు. అందుకేనేమో ఇక్కడ ముమ్మారు ప్రభు అక్కడ అడిగినట్లుగా మనం చూస్తాం. అలాగే మనం చూసినట్లయితే మరొక చోట ఆది కాండంలో మనం చూసినట్లయితే యాకోబు తండ్రిని మోసగించాడు. ఏసావునని మారువేషం వేసుకుని నేను ఏసావునని చెప్పాడు. అదే యాకోబుని యబ్బోకు రేవు దగ్గర ఆ ప్రభు దర్శించినట్లుగా ఆయన అసలు పేరు ఏంటని అడిగినప్పుడు ఆయన యాకోబు అని చెప్పినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, దేవుడు ఒకవేళ మనం అబద్ధం ఆడినా, మనం తప్పించుకున్నా, మన నోటితోనే మనం చేసిన మన తప్పును ఒప్పించి మనల్ని సరిచేసేవాడుగా కనబడుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ కూడా ఆయన ముమ్మారు కూడా అడగడం కారణం కూడా ముమ్మారు ఆయన కాదన్నాడు కాబట్టి ముమ్మారు ఆయన అడిగినట్లుగా కొందరు అభిప్రాయం కనబడుతూ ఉంది. కాబట్టి ప్రభువు బలపరచబడిన తరువాత ఎంత బలంగా పేతురు ప్రభు కొరకు అపోస్తుల కార్యాల్లో పనిచేశాడు మనం రాబోతున్న పార్ట్ 6 మనం చూడగలం. కాబట్టి ప్రియులారా, ఎంత ఘోర పాపినైనా, ఎంత ఘోరమైన బలహీనైనా, ఎంతగా తప్పిపోయినా వారిని దేవుడు బలపరిచేవాడు. ఆయన పాదాల దగ్గర ఒప్పుకొని మనం పరిపూర్ణమైన రిపెంటెన్స్ కలిగి పశ్చాత్తాపం కలిగి ఆయన వెంబడించినట్లయితే తప్పకుండా ఆయన మనల్ని వాడుకుంటాడు, బలపరుస్తాడు, మనల్ని దీవిస్తాడు. మన ద్వారా అనేకులను దీవిస్తాడు, అనేకులకు మన ఆశీర్వాదకరంగా ఉంటాడు. కాబట్టి అది పేతురు యొక్క పశ్చాత్తాపడ్డాడు కనుక దేవుడు అతన్ని క్షమించి ఆయన బలపరిచి ఇంకా బలంగా వాడుకున్నట్లుగా మనం అపోస్తుల కార్యాల్లో మనం చూడగలం. దేవుడి మాట దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇలా ఇంతవరకు మనం 7 పాయింట్లు చూసాము. 4 సువార్తలు 7 పాయింట్లు చాలా ఉన్నాయి, కానీ 7 పాయింట్లుగా మనం చూసాము. మొదటిదిగా చూసినట్లయితే ప్రభు పిలిచిన పేతురు. రెండవది చూసినట్లయితే ప్రభువు అపోస్తులుగా పేరు పెట్టిన పేతురు. మూడవదిగా చూసినట్లయితే ప్రభువుకి సన్నిహితుడిగా ఉన్న పేతురు. నాలుగవదిగా చూసినట్లయితే ప్రభువును ప్రేమించిన పేతురుగా చూసాం. ఐదవదిగా చూసినట్లయితే దుడుకు పేతురుగా చూసాము. అన్ని విషయాల్లో దుడుకుగా ముందుకొచ్చిన పేతురుగా చూసాము. తొందరపాటు పడే పేతురుగా చూసాము. ఆరవదిగా చూస్తున్నట్లయితే ప్రభువును ప్రశ్నించేవాడుగా మనం చూసాము. ఏడవదిగా చూసినట్లయితే మరి ఆయన పశ్చాత్తాపడినప్పుడు ప్రభు ఆయన్ని బలపరిచినట్లుగా మనం చూసాము. వీళ్ళారా, ఇది మనం 4 సువార్తల్లో కొంత మట్టుకు మనం ఆయన గురించి మనం తెలుసుకోగలిగాము. దేవుని చిత్తమైతే మరి పార్ట్ 6లో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అపోస్తుల కార్యంలో పేతుని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆ తదుపరి ఇతర గ్రంథాలలో అంటే పేతురు పత్రికల్లో, కొరింథీ పత్రికల్లో, గలతీ పత్రికల్లో ఆయన గురించి రాసిన విశేషాలు కూడా మనం ధ్యానిద్దాం. దేవుడి మాట దీవించుగాక. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహోన్నతుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటాం. ఇంతవరకు మా ప్రభా, నా తండ్రి, ప్రభాని దాసుని తండ్రి చెరువు చెట్టు మెరుగుపరుచుకుని ప్రభా మా తండ్రి మీ యొక్క వర్తమానాన్ని మాకు అందించారు. ప్రభా నా తండ్రి, వర్తమానం ద్వారా మేము ప్రభా నా తండ్రి బలపడటానికి, అనేకులు బలపడటానికి, ఆత్మీయంగా ఎదిగి మీ కొరకు కడవరకు సాక్షిగా ఉండటానికి విన్న ప్రతి ఒక్కరిని కూడా మా ప్రభా అతన్ని దీవించి ఆశీర్వదించండి నాయన. ప్రభా ఆత్మీయమైన తండ్రి మేలును దయచేయండి. మీ ప్రభుత్వుడుగా వచ్చండి. ఆ కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరత, ప్రతి అక్కర కూడా తీర్చండి ప్రార్థించి ప్రభా నా తండ్రి వారిని ప్రభా మీ యొక్క హస్తం తోడుగా ఉంచి నడిపించి ప్రతి అవసరత, ప్రతి అక్కర తీర్చి వారి దుఃఖం తీసివేయండి తండ్రి. వారి యొక్క నా తండ్రి గంగా దిగులు కూడా తీసివేసి నా తండ్రి మీ కృప మీ హస్తం తోడుగా ఉంచి నడిపించి ప్రభా నా తండ్రి యొక్క వర్తమానాలు వింటున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఈ యొక్క పరిచర్యను ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని కూడా దీవించి మీ నామానికే మహిమ ఆపాదిస్తూ మా ప్రాణ ప్రియుడును,
మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. గాడ్ బ్లెస్ యు ఆల్. దయచేసి ఈ యొక్క పరిచర్యను ప్రోత్సహించాలని మనసారా కోరుకుంటున్నాం. మీ అవసరాలు ఏమైనా ఉంటే ఇంకో మా ఫోన్ నెంబర్ పెడుతున్నాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం. అంతేకాదు మీకు ఈ యొక్క ప్రోగ్రాం మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరి షేర్ చేయండి. ఈ యొక్క పరిచర్యను ప్రోత్సహించమని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.